అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనాలకోట శ్రీకాంత్. ఈ రోజు నేను స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గర్వకారణంగా నిలబడుతుంది. ప్రైవేటీకరణ రద్దు చేయాలి, అది కేంద్ర ప్రభుత్వమే దాన్ని మెయింటైన్ చేయాలన్న విషయంగా ఎన్నో నిరసనలు అయితే జరుగుతున్నాయి. ప్రభుత్వం వారు మన మీద చూపించిన చొరవ కానీ, వాళ్ళకి నిధులు కేటాయించిన తీరు కానీ మనకి ఉత్తరాంధ్ర మనోభావాలను ఎంతో అర్థం పట్టే విధంగా ఉంది. దానికి కూటమి ప్రభుత్వం తాలూకా శ్రమ, నిరంకుశ దీక్ష మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర మనోభావాల్ని ఎంతో గుర్తించి వాళ్ళకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నట్టు విధంగా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి నిధులు కేటాయించే విషయం మాకు ఎంతో ఉత్తరాంధ్ర ప్రజలను ఎంతో ఆనందానికి గురిచేసింది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇలా నిధులు కేటాయించడం అనేది స్టీల్ ప్లాంట్ బాధితులకు ఎంతో భరోసానిస్తుంది. అదేవిధంగా రానున్న కాలంలో కూడా మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా చూసి కానీ కేంద్ర ప్రభుత్వమే దాన్ని మెయింటైన్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తుందని నేను కోరుకుంటున్నానండి. కూటమి ప్రభుత్వం రాగానే అందులో భాగంగా చెప్పినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అది అందులో ముఖ్యంగా భాగంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేంటి, మా పవన్ కళ్యాణ్ గారు అయితే కేంద్రం నుంచి మా యొక్క బాధలను వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ మనసు కరిగే విధంగా వాళ్ళు చేపడుతున్నటువంటి కార్యక్రమం నాకు ఎంతో ఆనందాన్ని కలిగజేస్తున్నాయి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అన్నది ఆంధ్రుల హక్కు. ఈ హక్కులు మేము కోల్పోతామేమో అని మాకు ఎంతో బాధ కలిగింది. దాన్ని ఏంటంటే ప్రైవేటీకరణ చేయకుండా దానికి నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం రాగానే రానున్న రోజుల్లో కూడా ఇచ్చిన ప్రతి హామీని కూడా వాళ్ళు ముందు తీసుకెళ్తారని మేము ఒక జనసైనికుడిగా జనసేన పార్టీ తరఫున నేను ఎంతో గట్టిగా నమ్ముతున్నానండి. దానికి ముఖ్యంగా మా వంశీ గారు కూడా చేస్తున్నటువంటి కృషి మా ప్రతి ఒక్క జనసైనికుడిని కూడా అతను మొబిలైజ్ చేస్తున్న తీరు కూడా మాకు ఎంతో ఆనందం కలిగజేస్తుంది. రానున్న కాలంలో కూడా కూటమి ప్రభుత్వం దగ్గర ఇచ్చిన ప్రతి హామీని కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ప్రజలకు ఇచ్చిన భరోసాను ప్రతి ఒక్కరిని కూడా మేము ఆచరణలోని ముందు తీసుకెళ్తామని మేము తెలియజేస్తున్నామండి. సాటి జనసైనికుడిగా ప్రతి ఒక్క జనసైనికులను కూడా, అదేవిధంగా బీజేపీ అన్నదమ్ములు కానీ తెలుగుదేశం పెద్దలు అందరూ కూడా సమిష్టి కృషి వల్ల, ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఈ రోజుని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి మనం ఒక మంచి భరోసా అయితే కలిగించగలిగాము. అదేవిధంగా రానున్న కాలంలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కూడా వాళ్ళు పడుతున్న బాధను ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఎటువంటి చక్కనైన భరోసా ఇచ్చే విధంగా రేపు రానున్న కాలంలోని మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని, వాళ్ళు భరోసాగా నిలబడతామని, ఉమ్మడి ప్రభుత్వం హయాంలోనే ఈ కార్యక్రమాలన్నీ ముందుకు జరుగుతాయని చెప్పి వాళ్ళ కళ్ళన్నీ సాకారం జరుగుతాయని మేము స్టీల్ ప్లాంట్ బాధితులకు మేము భరోసా ఇస్తున్నామండి.